ముందుగా అందరికీ హ్యాపీ మార్నింగ్. సో ఈరోజు ఏం చూపిస్తున్నామంటే, మనము చాలా మంది నెగిటివ్ థాట్స్ని ఎప్పుడు కూడా హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటాం. ఆ నెగిటివ్ థాట్స్ని హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మనం రేపటి గురించి ఏం చేయాలో వాటి మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ నెగిటివ్ థాట్స్ మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ పోతుంది. అలాంటప్పుడు మనం ఎడ్యుకేషన్లో కానీ లేదంటే ఏదైనా పని చేయడంలో కానీ మనం ఏమవుతున్నాం, ఫెయిల్యూర్ అవుతున్నాం. అందుకోసం అనేసి నెగిటివ్ థాట్స్ని హోల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఒక యాక్టివిటీ రూపంలో మనం ఇప్పుడు చూద్దాం. ఎలా వరకు ఒక రోజు ఆ నెగిటివ్ థాట్ని హోల్డ్ చేస్తే ఎలా అవుతుంది, ఇంకా 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు నెగిటివ్ థాట్ని హోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి చూపించడానికి మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం. చూడండి, ఇందులో వాటర్ ఫిల్ చేసిన వాటర్ ఉన్నాయి ఇంతవరకు. ఓకేనా, ఈ అబ్బాయి హోల్డ్ చేస్తాడు, ఇలా పట్టుకొని ఉంది, సింగిల్ హ్యాండ్ like this, only one hand. Yes, now he hold a bottle. తను బాటిల్ పట్టుకున్నాడు కదా, ఇందులో ఫుల్ గా వాటర్ ఉన్నాయి. ఎలా ఉంది ఇప్పుడు నీ హ్యాండ్? సో యు ఆర్ ఫీలింగ్ పెయిన్, రైట్? సో తిను పెయిన్ ని ఫీల్ అవుతున్నాడు, అవునా కదా? సో ఇందులో వాటర్ కొంచెం తగ్గిద్దాం అనుకోండి, తగ్గిస్తే ఏమవుతుంది, కొంచెం పెయిన్ ఉంటది, అవునా? సో ఇలాగే ఈ థాట్ ని, అలాగే ఈ బాటిల్ ని సాయంత్రం వరకు పట్టుకుంటే ఏమవుతుంది, తిన హ్యాండ్ ఏమవుతుంది, చాలా పెయిన్ వస్తుంది, అవునా కదా? తిను వాళ్ళు ఏ పనైనా చేయగలడా? సో బాటిల్ తీసి అక్కడ పెట్టేసి, హౌ ఈజ్ యువర్ హ్యాండ్ నౌ? It's యా, ఫైన్. ఇప్పుడు తన పెయిన్ ఏమైంది, తగ్గిపోయింది, అవునా కదా? అంటే ఎలాగా, తనకు వచ్చిన నెగిటివ్ థాట్స్ ని ఏం చేశాడు, తగ్గించేశాడు, అంటే దాన్ని తీసేశాడు. అలా మీకు వచ్చిన ఏ నెగిటివ్ థాట్స్ అయినా కూడా మనం తీసేయాలి. మనకు టీచర్స్ క్లాస్ చెప్తూ ఉంటారు, కానీ మనం నెగిటివ్ థాట్స్ ని, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడే, వీళ్ళలా అనేసి చాలా నెగిటివ్ థాట్స్ ని హోల్డ్ చేసుకుంటూ ఉంటాం, అవునా కదా? కాసేపు హోల్డ్ చేసింటేనే తన హ్యాండ్ చాలా పెయిన్ గా వచ్చింది. అలాగే మీరు సాయంత్రం వరకు, లేకపోతే ఒక రోజు, లేకపోతే 2 రోజులు, అలా చాలా డేస్ వరకు పెట్టుకుంటే మీకే కదా నష్టం, అవునా కదా? మరి హోల్డ్ చేసుకుంటారా? మీరు వన్ ఫోకస్ తో మీ యొక్క స్టడీస్ మీదనే ఫోకస్ చేయాలి. ఇంకా వేరే వాటి మీద ఫోకస్ చేస్తే ఏమవుతుంది, పెయిన్ వస్తుంది. ఎప్పుడు మీరు పెద్ద అయిన తర్వాత, అవునా కదా? మరి నెగిటివ్ థాట్స్ ని హోల్డ్ చేస్తారా? ఇప్పుడైతే చూసారు కదా, మనం నెగిటివ్ థాట్స్ ని ఎక్కువ హోల్డ్ చేస్తే మనకే చాలా నష్టం అవుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మనం నెగిటివ్ థాట్స్ ని హోల్డ్ చేయకూడదు. ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ ని మనం రిమూవ్ చేయాలి. అప్పుడే మనం చాలా సంతోషంగా మనకు కావాల్సిన వర్క్స్ ని మనం చేసుకోగలం.